హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం చాలా సింపుల్ గా కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిలో అరకప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 1 కప్పు కొబ్బరి ముక్కలకు అరకప్పు పల్లీలు వేసుకోవాలి. కొబ్బరి చట్నీ అంటే ఒక్క కొబ్బరితోనే కాకుండా దీనిలో ఇలా పల్లీలు కానీ లేదా పుట్నాల పప్పు, టమాటా వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేగిపోయిన ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తరువాత మళ్ళీ కడాయిలో 3 స్పూన్ల నూనె వేసుకుని అది హీట్ అయిన తర్వాత 5 పొట్టు తీసిన వెల్లుల్లి, కట్ చేసుకున్న 7-8 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగడానికి దాదాపుగా 2 నిమిషాల సమయం పడుతుంది. ఇవి వేగిపోయి ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు నూనెలోంచి బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడే చట్నీలోకి తాలింపు కూడా సిద్ధం చేసేసుకుందాం. పచ్చిమిర్చి వేయించుకోగా మిగిలిన ఈ నూనెలోనే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తరువాత 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకుందాం. ఈ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కడిగి శుభ్రం చేసుకున్న చింతపండు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని ఇవి నలగడం కోసం కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీ మరీ పలుచగా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. మిక్సీ పట్టుకున్న దీనిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ చట్నీలో మనం సిద్ధం చేసి పెట్టుకున్న తాలింపును వేసుకుని కలుపుకోవాలి. చూసారుగా, చాలా రుచిగా ఉండే కొబ్బరి చట్నీని చాలా క్విక్ గా తయారు చేసేసుకున్నాం. ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్ లో ఈ చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.